భారతదేశంలో అసలు బ్రిటిషర్లు ఎందుకు వచ్చారు అంటే ఈ లవంగాలు యాలకులు వాళ్ళ కాడ లేక మన కాడకు వచ్చారు. వీటికి రుచి మరిగి వ్యాపారం మొదలుపెట్టారు. చిన్నగా ఏం చేసిర్రు, వ్యాపారం మొదలుపెట్టినాక ఇప్పుడు చిన్నగా ఎస్టాబ్లిష్ అవుతుంటారు కదా. బాలాశ్చర్యమైన ఒకప్పుడు ఏంది, ఒక మొబైల్ పట్టుకొని వీడియోలు చేసేటోండి. 8 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ఓ వ్యవస్థను ఏర్పాటు చేసినాం, ఓ 4 ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేసినాం, ఓ చిన్న మోతాది ఓ కార్యాలయం ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నాం, ఓ 25 మంది ఎడ్యుకేటర్లతో కోఆర్డినేట్ అవుతున్నాం. దీంట్లో యాజమాన్యంలో భాగస్వామ్యం ఇస్తున్నాం వేరే వ్యక్తులకి. అంటే ఇట్లా విస్తరించడం అంటాం దీన్ని. ఒకప్పుడు ఏంది, ఏదో మామూలుగా ఆడుకొని కూడా జర సబ్స్క్రైబ్ చేయరు, అదే మనం బాగుంటుంది ఛానల్ అనేది. సో అంటే సరే, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గొప్ప ప్రయత్నాలన్నీ కూడా చిన్నగానే మొదలవుతాయి. సో అది మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుంటే చేసేయండి. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో ఏదో అంటాడు, ఎవడు ఏది అనుకొని ఎవడు ఏది చెయ్యని ఆగకు. నీ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకెళ్ళు. ఎప్పుడు కూడా ఫలితాన్ని ఆశించకు.